మేడం నమస్తే, మీ పేరండి? నమస్తే అండి, నా పేరు అరుణశ్రీ. అరుణశ్రీ గారు ఏం చేస్తారండి? నేను హౌస్ వైఫ్ అండి. మేడం ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి, ఈ పరిపాలన గురించి అసలు మీ ఒపీనియన్ ఏంటి అసలు? చాలా బాగుందండి పరిపాలన అనేది. గత 5 ఏళ్ళలో పడ్డ ఇబ్బందులన్నీ మాకు చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడినట్టు అయింది. ఇదివరకు ఉన్న పాలన రాక్షస పాలననే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అనేది ప్రతి ఇంటికి సంరక్షణ, సంక్షేమాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రతి ఇంటికి అందుతున్నాయి. ప్రతి పిల్లవాళ్ళకి తల్లికి వందనం రూపంలో కానీ, లేడీస్కి దీపం పథకం కింద గ్యాస్ బండ్లకి డబ్బులు వేయడం, 3 గ్యాస్ బండ్లకి డబ్బులు వేస్తా అన్నది అదే హామీ అమలుపరిచారు బాబు గారు. అలాగే ఫ్రీ బస్ సౌకర్యాన్ని కూడా అమలుపరిచారు. అలాగే మన అమరావతికి అనేక ఏదైతే ఉన్నాయో కంపెనీలు అనే కానీ చాలా డెవలప్మెంట్ చేశారు. రోడ్లు అసలు ఎంత అస్తవ్యస్తంగా ఉండేయో అలాంటిది రోడ్లు బాగు చేశారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థను చాలా మెరుగుపరిచారు. ప్రతి ఒక్కరికి మంచినీటి వసతులు బాగా ఉన్నాయి ప్రస్తుతం. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నారు. మా పిల్లలు ఎవరైతే బయట రాష్ట్రాలకు పోకుండా ఇక్కడే అభివృద్ధి అనేది జరుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు కూడా. అంటే ఇక్కడ ఏదైతే గడిచిన 2 సంవత్సరాల్లో ప్రజలు మాట్లాడుకోవాలంటే ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి, డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే వచ్చిన కాడ నుంచి 2 సంవత్సరాలు మొత్తం రాక్షస పాలన, రౌడీయిజం పాలన, ఎక్కడ చూసినా అన్యాయంగా అరెస్టులు చేయడం తప్ప అసలు ఏమీ లేదని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారండి. మేడం నిజమైన అది 2 సంవత్సరాల పాలన అలాగే జరుగుతుందా? అంటే వాళ్ళు 5 సంవత్సరాలు అదే చేశారు కదండి, అదే చెప్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు అమలుపరిచిందే వాళ్ళు చెప్తారు తప్ప జరుగుతున్న వాస్తవాన్ని ఎవరూ చెప్పరు. అసలు చంద్రబాబు నాయుడు గారు రావడమే పేదవాళ్ళకి పెన్షన్లు అసలు ఈ 5 ఏళ్ల కాలంలో మేము డబల్ చేస్తామని చెప్పారు. ఎక్కడైతే సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ముసలి వాళ్ళకి కూడా ఆఖరికి వృద్ధాప్యులకి, వితంతువులకు కూడా చేతులు చూపించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన గారాన్ని గౌరవించడం కూడా మాకెవరికి ఇష్టం లేదు. ఎందుకంటే అంత ప్రజల్ని భయభ్రాంతులను చేసి అమరావతి ప్రజలకైతే అండి చాలా అసలు అమరావతిని డెవలప్ చేయడానికి 30,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు చెప్తే కాదు 50,000 ఎకరాలు కావాలని చెప్పిన పరిస్థితి ఉంది ఆయన ప్రభుత్వంలో. ఇప్పుడు ఈ రోజున అంత పొలాలు ఎందుకు, అంత అవసరం ఏముందని చెప్తున్నారు. ఆ రోజుల్లోనే అమరావతి ఆడవాళ్ళని వేశ్యల కింద చిత్రీకరించి వాళ్ళని ఎంతో హింసలు పెట్టి వాళ్ళని ఎన్నో అరెస్టులకు గురి చేసి లాఠీ చార్జీలు చేసి వాళ్ళందరినీ ఇబ్బందులు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని అమరావతికి వెళ్ళాలనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అసలు మళ్ళీ ఇదేదో పిచ్చోడికి చేతికి రాయిచ్చినట్టు మేమేదో ఆయన ఇదవుతాం అనుకుంటున్నారు మావిగనని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సవాల్ కూడా చేసిన పరిస్థితి ఏంటి మేడం? ఏదైతే మావిగనకి సపోర్ట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారని చెప్పి కూడా సవాల్ విస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎలక్షన్స్ అనేవి 2 పార్టీల మధ్య కాదు, మావిగన్ వర్సెస్ అమరావతి కూడా అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏంటి ఒక మహిళగా మీరు అమరావతికి సపోర్ట్ చేస్తారా, మావిగన్కి సపోర్ట్ చేస్తారా? ఆయనే చెప్పారు కదండి, మావిగన్కి సపోర్ట్ చేస్తే నేను వస్తానని. ఆయన రారు కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి అర్థమైపోయింది. అమరావతికి ఎంతమంది సపోర్ట్ చేస్తారనేది మీరే చూస్తారు 2029లో. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ఆయన బిడ్డ లోకేష్ బాబు గారు అసలు పరిశ్రమలే కానీ పిల్లలకి రావాల్సిన గూగుల్ అండి, ఎక్కడ గూగుల్ అసలు హైదరాబాద్ గూగుల్ని తీసుకొచ్చి నిలబెట్టిందే బాబు గారు. అలాంటిది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అటువంటి ఆయన దక్కారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు అవన్నీ అయిపోయినాయండి. దానికి సమయం అయిపోయింది. ఇప్పుడు రానున్న 15 సంవత్సరాలు కూడా వరుసగా ఎన్డీఏ కూటమే ఉంటుంది, అదే ప్రభుత్వమే కొనసాగుతుందని మేమైతే ధైర్యంగా చెప్తున్నాం. జై అమరావతి అండి, జై అమరావతి. ఎందుకంటే మాకు అభివృద్ధి కావాలండి, ఏదోది మాకు అవసరం లేదు, మాకు అభివృద్ధి కావాలి. అభివృద్ధి చేసే నాయకుడు అంటే చంద్రబాబు గారు. మాకు చంద్రబాబు గారు వస్తారు, అభివృద్ధి జరుగుతుంది, మేము అది నమ్మాం అంతే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడేదంటే అసలు అమరావతిలో చంద్రబాబు 1000 కోట్ల దందాలు చేస్తున్నాడు, భూదందాలు చేస్తున్నాడు, మొత్తం తన బినామీలకి అల్లం బెల్లంలా ఖర్చు పెట్టేస్తారని చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. మొన్న ఏదైతే మా వైసీపీ నాయకులు రైతులు సామరస్యంగా పరామర్శించడానికి వెళ్తుంటే చంద్రబాబు దోచుకున్నది మొత్తం ఎక్కడ బయటపడిపోతున్న ఉద్దేశంతోనే ఇక్కడ మొత్తం గోండాల్లో వ్యవహరించి మా మీద దాడులు చేయించారని చెప్పి కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటండి నిజంగానే అమరావతిలో అంత కుంభకోణం జరుగుతూ ఉందంటారా?
గూండాల పరిస్థితి అంతా ఆళ్ళదేనండి. అసలు అభివృద్ధి చేయాలన్న ఆలోచనే లేని మనిషి 5 సంవత్సరాలు ఉండి ఏం చేశారండి? మద్యపాన నిషేధం అన్నారు. ఒక్క చోటైనా మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం జరగకపోగా కల్తీ బ్రాండ్లు తీసుకొచ్చి అనేక మంది ప్రజలు చనిపోవడానికి కారణం అయ్యాడు. లక్షల కోట్లు దోచుకొని ఈరోజు ఆ స్కామ్లన్నీ బయటపడుతున్నాయి కాబట్టి గూండాలని ఈ రాజకీయంగా అందరినీ బయటకు తీసుకొచ్చి అనవసరమైన దూషణ మాటలతో రెచ్చగొట్టే ప్రభుత్వం జాగ్రత్తగా జరుగుతుంది. అభివృద్ధి జరిగే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే దిశగా ఈ వైసీపీ నాయకులను బయటకు తీసుకొచ్చి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఏదో పిచ్చివాళ్ళలాగా ఉన్నారనుకోకండి. ప్రజలు కూడా ఆలోచించే మీకు 11కు పరిమితం చేశారు. అంటే ఇంత జరుగుతున్నా మళ్ళీ అధికారం మేమే చేపడతాము, మహిళలకు పెద్ద పెట్టేసిన పార్టీ వైసీపీ పార్టీ కానీ మహిళలే మమ్మల్ని పెద్ద పీట వేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మహిళలకు సపోర్ట్ చేస్తారంటారండి. మహిళలు అసలు వాళ్ళకి సపోర్ట్ చేయిందే మహిళలు అండి. ముందు మహిళలు సపోర్ట్ చేయబోబట్టే వాళ్ళు అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే ఆయన రాజ్యంలో ఆయన 5 సంవత్సర కాలంలో ఒక్క చోట కూడా మహిళలకు భద్రత అనేది లేదు, ఎటువంటి క్షేమం అనేది లేదు. ఎందుకంటే ఈ రోజున చూసుకోండి, ఎక్కడైతే చిన్న జరిగినా సరే వెంటనే పోలీసులకి ఆర్డర్లు ఇచ్చి జరిపే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే ఆ 5 సంవత్సరాల్లో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ జరిగినా అసలు ఎటువంటి భద్రత లేని రోజులు గడిచినాయి అండి. ఆ గడ్డు కాలం అంతా పోయింది. ఇప్పుడు ఆయన అలా చెప్పుకోకపోతే మళ్ళీ రాలేం కాబట్టి అలాంటివి చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. ఆయన మాటలు ఎవరు నమ్మే దిశలో లేరు, నమ్మే ఆలోచనలు మాత్రం చేయట్లేదు.